హైదరాబాద్ బంజారాహిల్స్లోని సువర్ణ భూమి ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు బాధితులు. బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట ఒక్కొక్కరి దగ్గర 30 లక్షల నుంచి కోటి రూపాయలను సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ వసూలు చేసిందని ఆరోపించారు. ఏడాదిన్నర తర్వాత ఇన్వెస్ట్మెంట్పై అధిక వడ్డీ చెల్లిస్తామని చెప్పి సంస్థ ఎండీ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బాధితులు. ఎండీ గారు ఇక్కడికి రమ్మన్నారండి, మమ్మల్ని సెటిల్మెంట్ మాట్లాడుకుందాం రమ్మని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ మేము మండే రోజున సీసీఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ ఏంటంటే ఇక్కడ మీటింగ్ ఉంది, రండి అందరు కలిపి రండి అని చెప్పేసి అన్నారండి. మేము వచ్చాము. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు అంటే, మీరు ఆల్రెడీ కేసు పిటప్ చేశారు కదా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మనం లెట్ సీ ఇన్ ద కోర్ట్ ఇట్ సెల్ఫ్, నేనైతే పైసా కూడా ఇవ్వను, రూపాయి కూడా ఇవ్వనని చెప్పేసి ఆయన అంటున్నారండి. దయచేసి పోలీస్ యంత్రాంగం కానివ్వండి, లేకుంటే మీడియా కానివ్వండి, లేకుంటే జ్యుడిషియల్ పరంగా కూడా ఈవెన్ రాష్ట్రం కూడా దీని మీద స్పందించాలని మేము అందరం కోరుకుంటున్నామండి. ఎండి బొల్నేని శ్రీధర్ గారు సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు ఈరోజు రాగానే సార్ ఏం సార్ బాగున్నారు అనగానే బూతు బురాణం స్టార్ట్ చేశారండి. ఇది మాకు ఇచ్చేవారు ఇన్వెస్టర్స్కి ఇచ్చే విలువ, ఇది మాకు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్. ఈరోజు మేము యాక్చువల్గా ఎంతో కొంత విన్ విన్ సిచ్యుయేషన్లో వచ్చి మాట్లాడదాము, ఏదో ఒక పరిష్కారం చేసుకుందాం అనే ఒక 40 మంది వచ్చారండి. కాకపోతే ఆయన మమ్మల్ని అది కూడా లెక్క చేయకుండా తను మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మీడియా నేను ఎవరికి భయపడా, మీడియా భయపడా, పోలీసులకు భయపడా, కోర్టుకు భయపడా అంటే ఒక మన ఇండియాలో ఉన్న న్యాయస్థానాన్ని కూడా లెక్క చేయట్లేదండి సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు. సో ఇది అండి మన పరిస్థితి. ఆయన ఎన్ని కూడా బాధితులు మేము సిఎస్ఎస్ కంప్లైంట్ చేసినా కూడా, ఎన్ని రిక్వెస్ట్ చేసినా కూడా ఇంకా సెల్ఫీ వీడియో చేసి మేము ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళే అందరూ కలిసి కంప్లైంట్ చేస్తున్నారని చెప్పి రివర్స్గా 90% పీపుల్కి మేము ఆల్రెడీ సెటిల్ చేసామండి. వాళ్ళు ఇష్టపూర్వకంగానే మేము ల్యాండ్ సెటిల్మెంట్ చేసాము. ఆ ల్యాండ్ సేల్ చేసిన తర్వాతనే మేము డబ్బులు చెల్లిస్తామని చెప్పి సెల్ఫీ వీడియో చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే మాత్రం మేము కోర్టుకి వెళ్ళండి, మీరు ఏదైనా చేసుకోండి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు ఇక్కడ ఆఫీస్కి రావద్దు, దేర్ ఈస్ నో రిలేషన్షిప్ విత్ బోత్ ఆఫ్ అస్, మీరు కోర్టులోనే తెలుసుకోండి, ఇక్కడ రావద్దు అని చెప్పి మాట్లాడుతున్నారండి. తను మాల కూడా వేసుకొని అసభ్యకరమైన మాటలు, బూతులు లాంటివి కూడా మాట్లాడుతున్నారు. సో మేము మీ రిలేషన్షిప్ అండి, మీ కస్టమర్స్ అండి, మీకు మాకు రిలేషన్షిప్ ఉంది, మీ సెటిల్మెంట్ చేస్తే మేము విత్డ్రా కూడా చేసుకుంటామని కూడా విన్నవించుకున్నా కూడా మీకు మాకు సంబంధం లేదు, మీరు కోర్టుకు వెళ్ళండి, మీరు ఆఫీస్కి రావద్దు, మేము ఇంకా ఫైల్ చేస్తాము, ఇక్కడ మాకు రికార్డులు ఉన్నాయి, వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి, ఎవరెవరు గొడవ చేస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఇక్కడ మా ఆఫీస్ని ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళ మీద మీ ఎఫ్ఐఆర్ కేసులు పెడుతున్నామని రివర్స్గా మాట్లాడుతున్నారండి.